ఓకే, సో ఎస్, మరి స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. విజయ్ గారు రండి, అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. పర్లేదు, మీకు అక్కడ పని అయిపోయింది, కిందకు వచ్చేసేయండి. నో నో యా. సో ఎస్, సో టు స్టార్ట్ విత్ మధు సార్, మీ విషెస్తో మీ బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. గైస్, దిస్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ ఈవెంట్ లాగా మనకి వద్దు, బికాజ్ యునో కాదండి, నేను కూడా యాంకరింగ్ చేస్తాను, మీరేం ఫీల్ అవ్వకండి మనిషా గారు, ప్లీజ్. ఐఎమ్ దేర్. As long as నా paycheck ఇదిగోండి, cut సంయుక్త కూడా అవ్వకపోతే రెడీగా ఉంది. ఒకసారి ఆవిడ కూడా మైక్ అదే ఇవ్వండి. నా రెమ్యూనరేషన్ ప్రాబ్లం లేకపోతే నాకు No ప్రాబ్లం. problem. Our producers are very kind. and ఇప్పుడు they- ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం అయితే? అయితే ఒక mic ఇచ్చేస్తే we'll do anchoring. హాయ్ సంయుక్త, గుడ్ మార్నింగ్. Hello. హౌ డిడ్ యు లైక్ ద టీజర్? Loved it. మీరు చాలా అందంగా ఉన్నారు. Of course. సేమ్ వే నభా గారు, సూపర్బ్. మీరైతే చాలా సుందరవల్లి ఇస్ లైక్ వెరీ. అండ్ సుందరవల్లి మీరు చూడండి, 2 పాటల్లో ఉంటుంది ఆవిడ. షీఈస్ డూయింగ్ అన్ అమేజింగ్ థింగ్. ఉన్నాయి లోపల, చాలా దాచుంచాం, మెల్లిమెల్లిగా తీస్తాం బయటికి. సో ఐ విల్ జస్ట్ స్టార్ట్ అండి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు బి లైక్ ఈవెంట్లా కాకుండా ఐ జస్ట్ వాంట్ ఓపెన్లీ స్పీక్. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళే, రైట్ ఫ్రమ్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్ అండి, లైక్ యూనో ఫర్ సపోర్టింగ్ మీ. నేను ఒక 2 years కనబడలేదు ఎవరికి. ఆ టైంలో కూడా ద మీడియా మిత్రులందరికీ ఐ వాంట్ థ్యాంక్ యూ సార్. మీరు నన్ను సపోర్ట్ చేశారు ఇన్ ఎవ్రీ వే. హ్యాపీ డేస్ వచ్చి 19 years అవుతుంది. ఈరోజు 22nd ఫిల్మ్ నాది ఇది. ఈ 19 years జర్నీలో అప్పుడప్పుడు లోస్ ఉన్నాయి, అప్పుడప్పుడు అప్స్ ఉన్నాయి, కానీ మీడియా జై స్వయంభూ, ఓకేనా? జై శ్రీకృష్ణ. ఎనీవేస్, నేను ఒకటే అంటాను దట్ మీడియా మిత్రులందరికీ ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండి. మీకు నేను ఎప్పటికీ కృతజ్ఞతలు. ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ అండ్ ఒబ్లైజ్డ్ టు యూ అండి. అండ్ ఈ సినిమా ని కూడా మీరు 2 years డిలే అయినా కానీ దాన్ని ఎలా మీరు ప్రమోట్ చేస్తూ వచ్చారో నాకు తెలుసు. అండ్ ఈ రోజు కూడా మీరు ఇంత అటెండెన్స్లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ప్రెషస్ టైం తీసుకున్నందుకు. అలాగే 2 years నుంచి నేను ఏం చేస్తున్నానంటే మా సపోర్టర్స్ అందరు ఉన్నారు వెనకాల. గైస్, ఇది మిస్ అయ్యా నేను, నిజంగా నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే కార్తికేయ 2 సినిమా తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు కమ్ విత్ సంథింగ్ అమేజింగ్. మీ అందరూ ఆ సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళి మీరు అక్కడ కూర్చోబెట్టారు. మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది. సో ఒక మంచి సినిమాతో ముందుకు వద్దామని చెప్పేసి ఐ టుక్ మై టైం. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూనో భయపడుతూ జాగ్రత్తగా చేసిన సినిమా స్వయంభూ. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. అండ్ నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మీరందరూ నిఖిల్ మాకు ఇష్టం, నిఖిల్ మావాడు అని చెప్పుకోవడానికి మీరు చాలా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. యా, థ్యాంక్ యూ గైస్. అండ్ నేను ఈరోజు సినిమా గురించి ఎక్కువ కాదు, బట్ జస్ట్ ఐ వాంట్ టు గివ్ అ క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడే టీజర్ వచ్చింది, దీని టీజర్ అనాలా, ఇంట్రడక్షన్ అనాలా, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూ అనాలా, నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. ఒక మంచి సినిమా తీసాం అండ్ మేము నమ్ముతున్నాం, ఒక మంచి కథని ఒక సినిమా పరంగా తీసాం విత్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అండి. లైక్ యూనో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ సెంధిల్ గారు ఫర్ యునో నిజంగా అండి, లైక్ యూనో నేను అనుకోలేదు సెంధిల్ గారు ఫ్రేమ్లో నేను ఎప్పుడైనా కనబడతానండి. ఎందుకంటే ఆయన అద్భుతమైన ఆస్కార్ అవార్డ్ ఫిల్మ్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లైక్ యూనో బ్లాక్ బస్టర్ ఫిల్మ్, నేను చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద బుకే రాయాలి. సో సెంధిల్ గారి గురించి హీఈస్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. సో అలాంటి యూనో గ్రేట్ టెక్నీషియన్ ఫ్రేమ్లో నేను కనబడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రవి బసూర్ గారి మ్యూజిక్, సాలార్, కేజీఎఫ్ అన్నీ మాట్లాడుకున్నాం. అలాగే సాల్మన్ మాస్టర్, తమ్మిరాజ్ గారు, ఇంతమంది బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ని మాకిచ్చిన మా ఠాగూర్ మధు గారికి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధు గారు మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, మీరు అక్కడ ఎప్పుడు బిహైండ్ ద సీన్స్ ఉంటారు. బట్ సార్, దిస్ క్రెడిట్, ఈ సినిమా ఈరోజు ఇలా మొత్తం పూర్తయి ఇంత బ్యూటిఫుల్గా నేను సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మధు గారు, మీరు. అండ్ భువన్, దిస్ గై ఈజ్ అమేజింగ్, హీఈస్ లైక్ అ బ్రదర్ రైట్ నౌ. అండ్ అందరు చెప్పినట్టు కాకుండా ఈరోజు ఈ సినిమా సక్సెస్ ఏంటంటే దెర్ ఆర్ 2 people అండి. వన్ ఇస్ డెఫినెట్లీ ఎవ్రీబడి, బట్ వన్ మెయిన్ రీజన్ ఇస్ భువన్ అండ్ భరత్ కృష్ణమాచారి, హూ ఇస్ ద డైరెక్టర్. ఎంత బాగా వచ్చినా మళ్ళీ కావాలి అని చెప్తూ హీస్ కెప్ట్ ఆన్ ప్రమోటింగ్ అస్ అండ్ పుషింగ్ అస్. అండ్ యూనో మా అందరికీ తెలుసు, మన సంయుక్త కానీ నభాక్ కానీ ఎవ్రీ యాక్టర్, దీంట్లో సునీల్ గారు ఉన్నారు, యూనో దెర్ ఇస్ సూపర్రాజు గారు, ఎవ్రీబడి దే విల్ కీప్ కమింగ్. అండ్ టీజర్ గురించి మాట్లాడాలి ఆర్ వాట్ ఎవర్ ఇంట్రడక్షన్ మాట్లాడాలి, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. దీంట్లో మేము కథ ఎలా చెప్పాలి, ఎందుకంటే కథలో ట్విస్ట్ ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, అండ్ యూనో వీటన్నిటిని మేము రివీల్ చేయకుండా, బట్ అట్ ద సేమ్ టైం మీ అందరినీ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ స్వయంభూ అని చెప్పాలి, మీకు ఒక చిన్న గ్లిమ్స్ చూపించాలి, ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. నిజంగా చెప్తున్నాను, ముందు వచ్చే కంటెంట్లో వీఆర్ గోయింగ్ టు రివీల్ అ లాట్ మోర్ అండి. ఒకటి బై ద ఎండ్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు లైక్ నో అండ్ విల్ బీ పంప్డ్ అప్ ఫర్ స్వయంభూ నేను అనుకుంటున్నాను. బట్
ఐ థింక్ స్టార్టర్ అపెటైజర్గా మాత్రం ఇది డెఫినెట్లీ మీకు నచ్చుంటుంది. అండ్ నేను 3Dలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఈ సినిమా 3Dలో కూడా రాబోతుంది. మేము వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ టు డూ దాట్. సో ఐ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ సినిమా కథ ఒప్పుకోవడానికి వన్ రీజన్ అండి, మన భారతదేశంలో లెట్స్ థింక్ అబౌట్ అవర్ నేషన్. ఆ నేషన్ యూనో ఈరోజు ఇలా ఉండడానికి కారణం చాలా చాలా వారియర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళ గురించి మనం చెప్పుకోము, మన టెక్స్ట్ బుక్స్లో ఉండవు. మనం ఎప్పుడు ఫేమస్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటాం, లైక్ కృష్ణదేవరాయ కానివ్వండి, కాటమరాజు కానివ్వండి, ఇలాంటి రాజుల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆ ఫుట్ సోల్జర్స్ ఎవరైతే చిన్న సోల్జర్స్ ఉంటారో వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడుకోము. అలాంటి ఒక మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒక అండర్ డాగ్ అండి, ఒక బచ్చాగాడు ఆడుతూ పాడుతూ తిరుగుతూ 985 AD, ఇది 1000 years కింద మన సెంట్రల్ ఇండియాలో, అంటే మన చిత్తూరు, మన తంజావూరు, ఈ మన రాయలసీమ ఏరియాలో ఒకడు ఉన్నాడు. ఆ టైంలో 985 ADలో ఒకడు కృష్ణ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడి కథ ఇది. వాడు ఎలా పైకి వచ్చాడు, ఎలా ఎదిగాడు, వాడి డ్రీమ్స్ ఏంటి, వాడి అంబిషన్స్ ఏంటి. అండ్ ఒకప్పుడు వాడు ఒక టైంలో కింగ్డమ్నే మార్చే, హిస్టరీనే మార్చే స్టేజ్కి వచ్చాడు. సో వాడి కథ ఇది నిజంగా జరిగిన కథ. ఈ రీసెర్చ్ చేసి తీసుకొచ్చి నన్ను ఈ జస్ట్ బ్లూ మై మైండ్ నిజంగా. సో మీరు చూడబోయేది ఒక ఫిక్షస్ డెఫినెట్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. అండ్ ఆ ట్రూ స్టోరీ ఏంటో మనం ఎక్కువ చెప్పుకోలేదు, ఈ సినిమాలో మీరు చూస్తారు. సో నేను ఏదో రాజునో లేకపోతే ఏదో అవుట్ రైట్ ఏదో పెద్ద డానో లేకపోతే కింగో కాదు, ఒక చిన్న అండర్ డాగ్ బచ్చాగాడు అనుకోండి. అలాంటి ఒక ఫెలో మనలాగే పెద్ద డ్రీమ్స్ ఉండి ఏం సాధించాడు, ఏం చేశాడు అన్నది మనం స్వయంభూలో చూడొచ్చు విత్ ద బెస్ట్ విజువల్స్, బెస్ట్ మ్యూజిక్ అండ్ బెస్ట్ అవుట్పుట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ జస్ట్ ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటాను ఇప్పుడే, బికాజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు చెప్పాలనిపించింది, చెప్పాను. మీ మైక్ పనిచేయట్లేదా? యా అండి. సో ఐ జస్ట్ మీరు కూడా వెన్ యూర్ వాచింగ్ దిస్ ఆన్ యూట్యూబ్ దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే సౌండ్ అండ్ విజువల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బ్రైట్నెస్ అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, యూట్యూబ్లో రిలీజ్ అవబోతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ hope we give a very good film and satisfy you and meet your expectations. Thank you sir, thank you. But Nikhil garu, we really missed you a lot, your energy, your screen presence, your movies.